నమస్కారం. 10 టీవీ ప్రేక్షకులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ రోజు అంతా కూడా ఆ స్వామివారిని లింగాష్టకాలతో నమక చమకాలతో పూజిస్తూ భక్తులందరూ కూడా ఆ స్వామి సన్నిధిలో గడపాలని కోరుకుంటూ ఉంటారు. మరి మహాశివరాత్రి పర్వదిన విశిష్టతను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలాం అన్యైస్తు కిం కర్మభిః. ఈరోజు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజలన్నీ చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, జాగరణ కూడా చేస్తూ ఉంటారు కదా గురువుగారు. అసలు పురాణ గాథల ప్రకారం మహాశివరాత్రికి ఉన్నటువంటి విశిష్టతను మా కోసం తెలియచేయండి. ప్రళయకాలంలో వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయాగతాయాం లయం నో మృత్యుశ్చ తథామృతంచ సమభూత్ నాహ్నో న రాత్రే స్థితి తత్రైకత్వమశిష్యథ పరానంద ప్రకాశాత్మన అని వర్ణిస్తాడు నారాయణీయంలో. అంటే రాత్రి ఉండదు, పగలు ఉండదు, మృత్యువు ఉండదు, అమృతత్వము ఉండదు. నసన్న నాసత్ శివయేవ కేవలః అంటుంది నాసదీయ సూక్తం. అంటే సత్తు లేదు, అసత్తు లేదు. అలా ప్రళయకాలంలో అమ్మవారికి సృష్టి చెయ్యాలన్న ఆలోచన కలిగింది. ఆ తల్లి సృష్టి బీజాలను పద్మంలో ఉంచుకొని శివుడి గురించి తపస్సు చేసింది. ప్రత్యక్షమైన శివుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఎవరైతే సృష్టి ప్రారంభించాలని నేను సంకల్పించిన ఈ మాఘ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మీ నామాన్నే జపిస్తూ నిరంతరము శివపూజ దురంధరులై ఉంటారో వారికి మోక్షాన్ని ప్రాప్తింపచేయి, ఇహపర సుఖాలను రెండింటినీ అందజేయమంటూ అభ్యర్థించింది. శివరాత్రి మహారాత్రౌ నిరాహారో జితేంద్రియః అర్చయిత్వా యథా న్యాయం యథాబలమవంచకః యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సజ్జః శివరాత్రౌ మదర్చనాత్ అని శివుడు కటాక్షిస్తాడు. అంటే ఎవరైతే ఈ శివరాత్రి నాడు నిరాహారంగా ఉండి జాగరణ చేసి నన్ను అర్చిస్తారో వారు వర్షమేకం నిరంతరం యత్ పూజాయాం సంవత్సరం అంతా పూజ చేస్తే ఏ ఫలాన్నైతే పొందుతారో అది ఒక్క శివరాత్రి నాడు పూజ చేయటం వల్ల వాళ్ళు అందుకోగలుగుతారు అని తెలియజేశాడు. ఇప్పుడు వింటున్న మనకు కొంత సందేహం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు ప్రశ్నిస్తారు, పార్వతీదేవి సృష్టి చేయాలని చేతిలో పట్టుకోవటం ఏంటి, సృష్టి చేయటం ఏమిటి అని. అదే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పామనుకోండి, ఇన్ఫైనెట్లీ స్మాల్ డెన్స్ సింగులర్ ఎనర్జీ వెన్ ఎక్స్పాండెడ్ ఎయిర్, స్పేస్, ఎయిర్, లైట్, వాటర్ అండ్ ఎర్త్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇదైతే నమ్ముతున్నారు. ఇప్పుడు మనం చెప్పింది కూడా అదే. ఈ ప్రళయకాలంలో ఒక శక్తి, ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నిర్ ఆపః, ఆపః పృథివీ, పృథిభ్యో అన్నం అని తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది. ప్రతి పురాణంలోనూ ఇది ఉంటుంది. సృష్టి ఎలా ఏర్పడింది అని ఉంటుంది. అదే మనం నమః శివాయ అన్నాం. నా అంటే నభం ఆకాశం, మా అంటే మరుత్ అంటే వాయువు, షి అంటే శిఖి అంటే అగ్ని, వా అంటే వారి నీరు, యా అంటే జ్యా భూమి. ఈ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయో వాటిని తెలియజేసుకుని మనం ఎందుకు జన్మించాము, మానవ జీవిత పరమార్థం ఏమిటి, కేవలము
మన భౌతికమైన సుఖాలను అందుకుంటూ అదే జీవనంగా మనం పరిగణిస్తూ జీవితాన్ని గడిపినట్టయితే ఆసురీన్యోని మాపన్నాహ మూఢ జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఎందుకు పుట్టారో తెలుసుకోకుండా కేవలము కామోపభోగాలే సర్వస్వమని భావిస్తూ ఎవరైతే ఉంటారో వారు ఆసురీ జన్మలను ఎత్తుతారు. కనుక కనీసం సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ జన్మకు ఒక శివరాత్రి అని ఎందుకు అంటారంటే కనీసం మొత్తం జీవితంలో ఒక్క శివరాత్రి అయినా ఈ అద్భుతమైన శివరాత్రి రోజు ఆ స్వామిని గనక అర్చించగలిగితే ఆయన ఎంత కరుణామయుడంటే ఒక్కసారైనా నన్ను గుర్తు చేసుకున్నాడు వీడిని మనం తరింపచేద్దాము అన్న ఆలోచనతో మూల శక్తిని ఆవాహన చేసి ఏ విధంగా నిన్ను నువ్వు సంస్కరించుకోవాలో తెలియజేసేదే అద్భుతమైన శివరాత్రి పర్వదినం. అందుకే ఈరోజు అసలు ఒకప్పుడు సంవత్సరానికి ప్రారంభ దినోత్సవము శివరాత్రి అని కూడా పురాణాలలో కొన్ని చోట్ల ఉన్నది. దాని తర్వాత సరే మనం అనుకుంటున్నటువంటి ఈ కాలమానం ప్రారంభమైందనుకోండి. ఏదేమైనా తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే జీవితమంతా సంవత్సరం అంతా వృధా చేసుకున్నాం. కనీసం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఒక్క శివరాత్రి అయినా ఆ శివుడి నామాన్ని తలుచుకుంటూ ఆ శివతత్వంలోని అంతరార్థం ఏమిటో గ్రహిస్తూ దయ చూడగలేవా శివా దరికి నీవు రాలేవా నా దరికి నీవు రాలేవా కళంకిత చరితుడనని కాలదన్ని పోబోకయా కళంకిత చరితుడనని కాలదన్ని పోబోకయా చంద్రమౌళివైన నీకు నా చరితే చేదాయనా దయజూడగలేవా శివా పలుకులోని విషమును గని ఈసడించిపోబోకయా పలుకులోని విషమును గని ఈసడించిపోబోకయా అంటూ మనోవాక్కాయ కర్మలను మూడింటిని శుద్ధి చేయమంటూ ఆ స్వామిని మనం ప్రార్థించగలిగితే మనకు అద్భుతమైన ఇహపర సుఖాలను రెండింటిని అందించే ఆదిదేవుడే ఆ మహాదేవుడు. ఆయనే ఈ శివరాత్రి పర్వదినాన ఉద్భవించి మీరన్నట్టు బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి అద్భుతమైన దైవస్వరూపం. అయితే సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి అసలు ఆ పరమశివుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటారు? ఏ మూలశక్తి అయితే సృష్టి స్థితి లయలకు కారణమో లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవాయ లీయతే లయనాత్ లింగముచ్యతే అని లింగం అనే శబ్దానికి ఏమని నిర్వచించారు అంటే ఏదేదైతే అంతమవుతుందో అదంతా కలిసేది ఆయనలోనే, అన్నింట్లో కలిసేది ఆయనే. కనుక యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో నన్ను చూస్తారో నాలో అందరినీ చూస్తారు వారికి నేను ఎప్పుడూ కనపడుతుంటాను, వారి నాకు ఎప్పుడూ కనపడుతుంటారు. అంటే భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడ చూడాలి? రాయి రాయిలో భగవంతుణ్ణి చూసేటువంటి తత్వం ఉన్న మనం సాటి మనిషిలో మనిషిని చూడగలిగినప్పుడే మాధవ సేవ అవుతుంది, మహాదేవుని యొక్క అర్చన అవుతుంది. అది చెప్పటం కోసమే రాత్రి నాడు ఊహల దారాలతో కూడుకున్న సంసార చక్రంలో అహంకారం అనే సర్పం నిరంతరము కాటేస్తూ ఉంటే, గజ ప్రమాణంలో ఉన్న కర్మ నిన్ను వెంటాడుతూ ఉంటే, ధీరత్వంతో తిన్నడిలాగా ఆ స్వామి యొక్క అర్చన నువ్వు చేయగలిగినప్పుడు శ్రీకాళహస్తిలో జంతువులు కూడా ఏ వేదంబు పఠించే లూత భుజగం వేషాస్త్రములు చూచి ఏ విద్యాభ్యసనం మనర్చె కరి చెంచే మంత్రము ధించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కావు నీపాద సంశయవ శక్తియగాక జంతు తచికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు కాళహస్తీశ్వర శతకంలో. ఆ పాము ఏనుగు సాలెపురుగు మనకు చెప్పేవేంటి అంటే నీ జీవితం అనేటువంటి
భయంకరమైన ఊహల దారాలతో కూడున్న ఆలోచనలన్నీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. నీ అహంకారం ఎప్పుడు ఆ పరమేశ్వరుని గుర్తించడానికి నీకు సహకరించకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. మనం ఏదో చేస్తున్నాం, మన ప్రయోజకత్వంతో అంతా అనుకుంటున్నాం, కానీ ఒక 500 మైక్రాన్లు ఉన్న కీటకం ప్రపంచాన్ని మొత్తం కబళించేస్తూ ఉంటే ఏమి చెయ్యాలో తెలియక శివ అంటూ ఆయనను ప్రార్థించాల్సిన అవసరం ఏర్పడింది మనకు. కనుక సృష్టి స్థితి లయలకు కారణమైన ఏ మూలశక్తి ఉన్నదో ఆ శక్తిని కనుక మనం ఆశ్రయించి నిరంతరము నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను, ఇలా నమక చమకాలతో ఆయనను అర్చించగలిగితే ఆ సదాశివుడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్ఛాయతే గండూశాంబు నిశేషనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తెక్యం న కరోత్సహో వనచరో భక్తావతంశాయతే. నోట్లో నీళ్లు పోసుకొని వచ్చి పుక్కిలించి ఇదే అభిషేకం అన్నటువంటి కన్నప్ప, తొడవటానికి ఏ వస్తువు లేక చెప్పుతోనే తొడిచినటువంటి కన్నప్ప, నైవేద్యం రుచికరంగా ఉందో లేదో చూడాలని ముందరే తాను తిని మరీ నివేదన చేసినటువంటి కన్నప్పని తీసుకువెళ్ళి నెత్తి మీద కూర్చోబెట్టుకొని ఎవరైతే మొట్టమొదట కన్నప్పను చూస్తారో వారికి మాత్రమే నన్ను చూస్తే ఫలితం దక్కుతుంది, డైరెక్ట్గా వచ్చి నన్ను చూస్తే మీకు ఫలితం రాదు అని తెలియజెప్పినటువంటి కరుణామయుడమ్మ సదాశివుడు. అలాంటి శివుణ్ణి అర్చించేటువంటి అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి. కాబట్టి ఇలాంటి శివరాత్రి రోజు ఆ స్వామిని నిరంతరము షట్కాల పూజలను చేస్తారు. అంటే మొత్తం రోజులో 24 గంటలుంటే దాన్ని 6 భాగాలుగా విభజించి ప్రతి 4 గంటలకు ఒక ద్రవ్యంతో ఒక విధానంతో స్వామిని అర్చిస్తూ జీవితాన్ని తరింపజేసుకోవటం కోసం శ్రీకారం చుట్టడానికి అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి పర్వదినోత్సవం. శివరాత్రి టైంలో స్వామివారికి సంబంధించి ఎక్కువ అభిషేకాలు నిర్వహించడం కానీ పూజా క్రతువులు అవి చేస్తూ ఉంటారు. అయితే ఈ అభిషేకాలకి సంబంధించి అసలు వేటితో అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి భక్తులకు? అసలు అభిషేకం ఎందుకు చేయాలి, ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది, శాస్త్రీయంగా దీని అంతరార్థం మనం గ్రహించగలిగితే ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన సాధనాన్ని మన సంస్కరణ కోసం మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. అభిషేకాత్ ఆత్మశుద్ధి అని చెబుతుంది శాస్త్రం. అంటే ఎవరెవరి వాడో ఈ జీవుడు కడకు ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు కడకు ఎందరికి తోబుట్టడి జీవుడు. ఈ జీవుడు ఎన్నో జన్మలెత్తి మానవ జన్మకు వచ్చాడు. మానవ జన్మ అంటేనే అర్థం మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. ఇంకొక పుట్టుక లేకుండా చేసుకోవడానికి అవసరమైన సాధనమే మానవ జన్మ. ఇలాంటి ఉత్తమోత్తమైన మానవ జన్మ దొరికినప్పుడు ప్రతివాడి యొక్క దేహంలో 720 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అన్ని సెల్స్లో కూడా ప్రతిదానికి మెమరీ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ ఏ జన్మలలో ఏ ఏ పాపాలు ఏ ఏ పుణ్యాలు ఏ కర్మలు ఆచరించామో ఆ కర్మల ఫలితం అంతా కూడా ఆ కణాలలో నిక్షిప్తమై ఉంటుంది. యదా శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్వామతీశ్వర గృహీత ఏతాని సంవ్యాతి వాయుర్గంధా నివాసయాత్. భగవద్గీత చెప్పిన మాట చెప్తున్నాను. దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి ప్రవేశించినప్పుడు ఈ దేహంలో ఉన్న సంస్కారాలన్నీ గాలితో సుగంధం వచ్చినట్టు ఇంకొక దేహంలో కూడా ప్రవేశిస్తాయి. అలా ఇన్ని ట్రిలియన్ అణువులతో నిర్మాణమైన ఈ దేహంలో ఉన్న కర్మల ఫలాన్ని పోగొట్టుకోవాలి అంటే అభిషేకాత్ ఆత్మశుద్ధి. నమ్మక చమకాలతో మంత్రపూర్వకంగా మాకు నమ్మకం చమకము రాదండి అంటే ఆయనకేం కావాలి? చిటికెడు భస్మం ఇస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్. భక్తిగా ఓం నమశివాయ అంటూ ఆయనను అర్చించగలిగితే అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. ఇలా అభిషేకం చేయటం కోసము పదార్థాలు పంచగవ్యాలు, దానిలో ఆవు పాలు. ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సకల సుఖాలు మన సొంతమవుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేసి అనంతరం ఈ పంచామృతాన్ని మనం తీర్థంగా స్వీకరిస్తాం. బలము ఆరోగ్యము కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయటం వల్ల
తేజస్సు వృద్ధి చెందుతుంది. మంచి గాత్రం కావాలనుకుంటే తేనెతో అభిషేకం చేయమని చెప్తారు. అలానే నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. మధుర పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల దుఃఖ నాశనం అవుతుంది. అన్నంతో అభిషేకం చేయటం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయటం వల్ల దీర్ఘ వ్యాధులు అంతమొందుతాయి. ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది శాస్త్రం. మనకు చాలాసార్లు చాలా సందేహం ఏమొస్తుందంటే, ఈ పదార్థాలన్నీ వృధా చేస్తున్నారే, వాటిని అలా ఎందుకని మనం అభిషేకం చెయ్యాలి? దానికంటే ఎవరికైనా ఇస్తే మంచిది కదా. ఒకడికి ఇస్తే ఒకడి ఆకలి తీరుస్తావు. ప్రపంచంలో ఉన్న జనులందరి ఆర్తి పోగొట్టాలంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఆ విశ్వేశ్వరుడిని అర్చించాలి. అలా వృక్షస్య మూలశేతేన శాఖా పుష్పంతి వై యథా అని చెబుతుంది శాస్త్రం. అంటే చెట్టు పెరగాలంటే కొమ్మకు నీళ్లు పోయాలా, పండుకు నీళ్లు పోయాలా, పువ్వుకు నీళ్లు పోయాలా? అంటే మూలంలో నీళ్లు పోస్తే అవన్నీ వస్తాయా అని కదా. అలానే సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ మహాదేవుణ్ణి, ఆ విశ్వేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ సమంత్రకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయటం అంటే నరుద్రో రుద్రమర్చయేత్ అని ఆ రుద్ర శివతత్వాన్ని మనలోకి ఆవాహన చేసుకొని అప్పుడు ఆయనను అద్భుతమైన నమక చమకాలతో అద్భుతమైన ద్రవ్యాలతో అభిషేకించి ఆ తీర్థ జలాన్ని స్వీకరించి అద్భుతమైన శక్తితో మన యొక్క అన్ని ఆర్తులను, బాధలను, ఆధలను పోగొట్టుకోవచ్చు. అందుకే అభిషేకానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలానే స్వామివారికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా అందరూ జాగరణ చేస్తూ ఉంటారు గురువుగారు. మరి జాగరణ యొక్క విశిష్టత ఏంటండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందేనా? ఒకవేళ చేయకపోతే అమ్మ, శాస్త్రంలో చెప్పినది సాధ్యమైనంత మటుకు యథాశక్తి, యథాబలం అవంచక అర్చయిత్వా యథా న్యాయం యథాబలం అవంచక ఇందాకనే చెప్పుకున్నాం. అంతేగాని వాళ్ళంతా ఉపవాసం ఉండి రేపెళ్ళి గ్లూకోజ్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః మాంచైవాంత శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయ అని చెబుతుంది భగవద్గీత. శరీరాన్ని కృషింపజేస్తూ శరీరంలో ఉన్న నన్ను బాధ పెడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని. అయితే శక్తి ఉండి కూడా ఆ పని చెయ్యకపోతే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే. అలానే గురువుగారు శివతత్వం ఏం బోధిస్తుందండి? శివుడేమన్నాడో విన్నావా, సదశివుడేమన్నాడో విన్నావా, పాపమంటే కోపమని అన్నాడే, పాపమంటే కోపమని అన్నాడే, పామునైనా నాగు పామునైనా ధరిస్తనన్నాడే. ఇందాక మనం చెప్పుకున్న కథలో అంతరార్థం ఇదే. నువ్వు ఏదన్నా చెయ్యి, సహిస్తాడు. ఒకడొచ్చి నీ ఆత్మలింగాన్ని ఇమ్మన్నాడు, తీసుకెళ్ళమన్నాడు. ఇంకొకడు వచ్చి నీ భార్యని ఇమ్మన్నాడు, తీసుకెళ్ళమన్నాడు. ఇంకొకడు వచ్చి నా కోటకు కాపలా కాయమన్నాడు, కాస్తానన్నాడు. ఇంకొకడు వచ్చి నువ్వు ఒక్కడివే కాదు నీ కుటుంబం మొత్తం రావాలన్నాడు, వస్తుందని చెప్పాడు. ఇలా ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధం. పామునైనా మెడలో ధరిస్తా, కానీ అబద్ధము, అన్యాయము, అసత్యాన్ని మటుకు నేను సహించను. అందుకే మొగలి పువ్వు కూట సాక్ష్యం చెప్పిందని పూజార్హత లేకుండా చేశాడు. ఎలా అయినా శివ పూజార్హత సంపాదించుకోవాలని ప్రయత్నించిన మొగలి పువ్వు 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. నా ఛత్రం మీద ఉండు కానీ నా పూజకైతే నువ్వు వద్దన్నాడు. కాబట్టి శివుణ్ణి నిజంగా మనం ఆరాధించాలి అనుకుంటే సత్యవంతమైన జీవితాన్ని గడపాలి. అదే ఆయన అర్చన. థై థై అంటూ ఎగిరాడే, తక్క థై థై అంటూ ఎగిరాడే, ఆనంద సచ్చిదానంద నటరాజు నన్నాడే, శివుడేమన్నాడో. నీలో ఉన్న ఆసురీ గుణాలన్నింటినీ కింద వేసి తొక్కేయాలి. జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనిన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని కేవలము రావణకృత శివతాండవ స్తోత్రాన్ని చదివి మురిసిపోవటం కాదు, నీలో ఉన్న ఆసురీ లక్షణాలను నువ్వు కాలితో తొక్కుతున్నావా, ఏ విధంగానైతే ఆయన ఆనంద నృత్యం చేస్తున్నాడో అలా చేయగలిగినప్పుడే అది శివార్చన అవుతుంది. భస్మాన్ని ఒళ్ళంతా పులిమాడే, భస్మాన్ని ఒళ్ళంతా పులిమాడే, బంధాలు భవబంధాలు బూడిదే నన్నాడే. ఏవైతే నీకు బంధాలుగా మారుతున్నాయో
అవి నిన్ను బాధ పెట్టేది తప్పితే భవ్యమైన జీవితానికి సోపానాలు ఏనాడూ కాలేవు. భార్యాబిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు, భజ సాంబ శివం భజ సాంబ శివం అంటూ ఈ బంధాలనన్నింటినీ బూడిద చేసుకున్నప్పుడు మాత్రమే, వదులుకున్నప్పుడు మాత్రమే భవ్యమైన దివ్యమైన ఆ భవానీ శంకరుని యొక్క తత్వం మనకు బోధపడుతుంది. అంబకేమో అర్ధభాగమిచ్చాడే, అంబకేమో అర్ధభాగమిచ్చాడే, సాంబశివుడా సదా సాంబశివుడని నన్నాడే. దేవతామూర్తులంతా భార్యను దేవతామూర్తులుగా గౌరవించారు కాబట్టే వాళ్ళు ఆరాధ్యులయ్యారు. శివుని మది విష్ణు హృది ఆడది. కనుక ఏ గృహస్థాశ్రమాన్నైతే ఆధారంగా చేసుకొని నిన్ను నువ్వు సంస్కరించుకుందాం అనుకుంటున్నావో మొట్టమొదట ఆ ఆశ్రమాన్ని కాపాడుకో. భార్యను నీ హృదయంలో నీ సంకల్పంగా మార్చుకో. ఆయన అర్ధనారీశ్వరుడు. అందుకే అలా వృషభమెక్కి ఊరూరా తిరిగాడే, వృషభమెక్కి ఊరూరా తిరిగాడే, ధర్మాన్ని నీ ధర్మాన్ని ఆచరించామన్నాడే. అనేక వాహనాలు ఉండగా ఆయన ఎందుకు ఎద్దునే వాహనంగా చేసుకున్నాడు అంటే వృషభం అనేది ధర్మానికి చిహ్నం. నీవు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా శ్రే శ్రే కర్మణ్యభిరతః, నీ ధర్మాన్ని నువ్వు మరిచిపోకుండా ఆచరించినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి ఆనందం నీ సొంతమవుతుంది. అడిగిందల్లా ఇస్తాడే, అవస్థలెన్నో పడతాడే, భక్తుల పిలుపు వినగానే బోళాశంకరుడవుతాడే. అది శివతత్వమమ్మ. కాబట్టి శివ వర్క్స్ ఫర్ ఎ కాజ్, జీవా వర్క్స్ ఫర్ అప్లాస్. ఆయనకు మనకు తేడా అదే. ధన్యవాదాలండి గురువుగారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన విశిష్టతతో పాటు అసలు మనం శివుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలేంటి, శివతత్వం ఏం చెప్తుందనే వివరాలు మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ఓం నమః శివాయ.